ఇప్పుడు జెన్‌జీస్‌లో చాలా వరకు ఫోకస్ అండ్ ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ ఐక్యూ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి మనకి ఇవొస్తున్నాయి. సో, ఈ జెన్‌జీ కిడ్స్ లాంటి వాళ్ళు మార్కెటింగ్ రంగంలో కానీ, బిజినెస్ రంగంలో కానీ వస్తే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్యూచర్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! జాబ్స్ చాలా లే ఆఫ్స్ అవుతున్నాయి. గ్లోబల్ మొత్తం కూడా ఇప్పుడు క్రైసిస్ ఉంది ఇప్పుడు. అంటే అవును. ఎన్ఆర్ఐస్ కూడా పిల్లలు కూడా చాలామంది మాస్టర్స్ చేయడానికి వెళ్ళి కూడా మాస్టర్స్ కంప్లీట్ అయిపోయి జాబ్స్ లేక అక్కడ ఇక్కడ పనిచేస్తున్నారు ఇప్పుడు. ఓకే. ఇక్కడ కూడా చాలామంది మన ఇండియాలో కూడా జాబ్స్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఉండి కూడా ఒకవేళ హై ప్యాకేజ్‌లో ఉండేవాళ్ళు కూడా ఎంతోమంది 1 సీఆర్ ప్యాకేజ్‌లో ఉన్నోళ్ళు కూడా లే ఆఫ్ అయినోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పేదేంటంటే, ఇప్పుడు రైట్ మనకి కరెక్ట్ రైట్ టైమ్ అని నేను చెప్తాను. ఎందుకంటే చాలా ఈజీగా ఉంది. మార్కెటింగ్ అనేది చాలా ఈజీగా ఉందన్నట్టు. ఎందుకంటే వాళ్ళకున్న టాలెంట్‌ని కరెక్ట్‌గా ఇక్కడ కొంచెం ఒక 25% వాడినా చాలు. హ్మ్. ఆ కెరియర్‌ని, లైఫ్‌ని ఎక్కడికో ఎళ్ళొచ్చు. ఎందుకంటే ఒకటి సింపుల్‌గా చెప్తాను నేను. ఒక జాబ్‌లో మాక్సిమం 30 ఇయర్స్‌లో ఎంత ఎర్న్ చేస్తారు మీరు? 30 ఇయర్స్‌లో మీరు చెప్పొచ్చు. ఎంత చేస్తారు? ఎర్నింగ్ ఉండదు సార్. ఓన్లీ స్పెండింగ్ ఉంటుంది. స్పెండింగ్ ఉంటది ఎంత కదా! ఎర్నింగ్ ఆ! అయినా స్పెండింగే ఉంటుంది. సరే మనం ఏం చేద్దామంటే యావరేజ్ తీసుకుందాం. హ్మ్. ఒక 30, 35 ఇయర్స్ కష్టపడి, అన్నీ రాజీపడి, అన్నీ సాక్రిఫై చేసి, మొత్తం ఖర్చు పెట్టుకోకుండా, లైఫ్ ఎంజాయ్ చేయకుండా దాచిపెడితే నాకు తెలిసి ఒక రూ. 1,00,00,000 దాచిపెట్టొచ్చు. ఓకే. ఎందుకంటే మంత్లీ 1,00,000 తీసుకోండి. ఒక 30 ఇయర్స్ వర్క్ చేస్తే ఒక 3.5 సీఆర్ వస్తది టోటల్. హ్మ్. దాంట్లో సగం పోతే ఇంకొక సగం ఉంటది. ఓకే. మరిక తర్వాత మన లైఫ్ ఎంజాయ్ చేసేది ఎప్పుడిక? అయితే నేను చెప్పేదేంటంటే, మెయిన్ బిజినెస్‌లో ముఖ్యంగా సేల్స్‌లో 35 ఇయర్స్ ఏదైతే ఎర్న్ చేస్తారో ఇక్కడ 3 ఇయర్స్‌లో చేయొచ్చు. ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఓకే. 3 ఇయర్స్ అంతే. తర్వాత హ్యాపీగా నెక్స్ట్ 30 ఇయర్స్ లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. సార్ చివరిగా ఒక బిజినెస్ స్టూడెంట్‌కి మీరిచ్చే సూచనలేంటి? బిజినెస్ స్టూడెంట్‌కి, యెస్. బిజినెస్ స్టూడెంట్‌కి ఆల్రెడీ చెప్పాను మేడం. మెయిన్ ఫస్ట్ విజన్ అండ్ విజన్ అండ్ మిషన్ చాలా ఇంపార్టెంట్. మైండ్ సెట్ ఇంపార్టెంట్. ఈ 3 కరెక్ట్ ఉంచుకొని డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. బిజినెస్‌లో డిసిప్లిన్ ఉండాలి. కన్సిస్టెన్సీ ఉండాలి. మెయిన్ కన్సిస్టెన్సీ లేకనే చాలామంది ఫెయిల్ అవుతుంటారు. ఎందుకంటే నాతో పాటు చాలామంది వచ్చారు. ఈ 13 ఇయర్స్‌లో ఈ బిజినెస్‌లో చాలామంది వచ్చారు. ఈరోజు అందరూ లేరు. జస్ట్ 2, 3% పీపులే ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది కన్సిస్టెన్సీ ఉండదు. ఏదో ఒక రోజు వస్తారు, మళ్ళీ 10 రోజులు ఇంట్లో పడుకుంటారు. అట్లా కాదు. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. కమిట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా సక్సెస్ అయిపోతారు మేడం. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకునేటప్పుడు మనం ఒక ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నది సిటీలో కాబట్టి ఆ సిటీ గ్రోతా? లేకపోతే మనకు కావాల్సింది అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కువగా రావటమా? మేడం ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏంటంటే ఫ్యూచర్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ ఐటీ కంపెనీసా, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్సా ఇలాంటివి ఉంటాయి మనకి. మెయిన్ నాకు తెలిసిందంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఐటీ గానీ, కొంచెం టెక్నాలజీ పరంగా ఎక్కడ డెవలప్ అవుతుందో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతదంటే, అక్కడ ఎక్కువ మ్యాన్ పవర్‌కి ఎక్కువ సోర్స్ ఎక్కువుంటదన్నట్టు. అవును. అంటే ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువ ఎక్కడ ఉంటదో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపు అప్రిషియేషన్ ఎక్కువుంటదన్నట్టు మనకి. ఓకే. ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువ క్రియేషన్ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటే ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారిప్పుడు. అవును. ఓకే. ఫ్యూచర్ సిటీ చాలా పెద్ద పెద్ద కంపెనీస్‌ని ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నారు. బ బయట కంట్రీస్ నుంచి. ఈ మధ్య ఆల్రెడీ కొన్ని కంపెనీస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి గూడా. మనం ఇప్పుడే ముందు చూపుతోటి అలాంటి చోట ఇన్వెస్ట్ చేయగలిగితే, హ్మ్. ఫ్యూచర్ సిటీ కావచ్చు, లేకపోతే ఇంకా హైదరాబాద్‌లో ఇలాంటి సెజ్‌లున్నాయి కొన్ని. లైక్ దట్ షాబాద్ ఇలాంటి ఏరియాలున్నాయి మనం. ఇలాంటివి సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయగలిగితే నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఇప్పుడు ఇక్కడ గచ్చిబౌలిలో ఏదైతే ఇది ఉందో రేపు నెక్స్ట్ 10 ఇయర్స్‌లో మరో గచ్చిబౌలి అక్కడ తయారవుతుందన్నట్టు. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇప్పుడు హైదరాబాద్‌లో అలాంటి అవకాశాలున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేకపోయినాం మనం. హ్మ్. ఒకప్పుడు ఇక్కడ మిస్ అయిపోయినాం. ఇప్పుడు ఇప్పుడు చాలామందికి ఇలాంటి వాళ్ళకి నేనేం చెప్తా అంటే, ఇప్పుడు మిస్ చేసుకోవద్దిక. ఓకే. మళ్ళీ మరొక ఛాన్స్ మనకొచ్చింది కాబట్టి ఇక్కడ మిస్ చేసుకోవద్దన్నట్టు. కాబట్టి రియల్ ఎస్టేట్ అల్టిమేట్ ఏంటంటే ఎంప్లాయ్‌మెంట్ ఉన్న చోట ఎక్కువ ఉన్న చోట రియల్ ఎస్టేట్ పరంగా ఏంటంటే డెవలప్‌మెంట్ ఎక్కువుంటది. అంటే మనకి అప్రిషియేషన్ కూడా ఎక్కువొస్తదన్నట్టు. సో, మార్కెటింగ్‌లో అడుగు పెట్టాలి అనుకుంటే హ్మ్. వాళ్ళకి మెయిన్‌గా ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? మార్కెటింగ్ పర్సన్‌కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే ఫస్ట్ డోంట్ సేల్ ద ప్రొడక్ట్. ప్రొడక్ట్‌ని సేల్ చేయొద్దు. ఆ బెనిఫిట్‌ని సేల్ చేయాలి. ఓకే. ఆ! జస్ట్ సెల్ ద బెనిఫిట్.
మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే ప్రోడక్ట్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ వల్ల వచ్చే లాభాలు ఏంటి? ఇప్పుడు ఒక పెన్ను వాడుతున్నాం, లేకపోతే ఒక మొబైల్ వాడుతున్నాం. దాని బెనిఫిట్స్ ఏందనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సేల్స్లో అది చాలా ఇంపార్టెంట్. ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ ఏంటి? దాని యొక్క బెనిఫిట్స్, హైలైట్స్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మెయిన్ ఏంటంటే సేల్స్లో ఉండాల్సింది అదే కన్నట్టు. అంటే మనం ఏంటంటే సేల్స్మెన్ లాగా ఎప్పుడు ఉండొద్దు, ఒక కన్సల్టెంట్ లాగా ఉండాలి మనం. అది సార్, బిజినెస్లో సస్టైనబిలిటీ ఉండాలి అంటే ఆ పర్సన్కి ఉండాల్సిన క్వాలిటీ యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా. బిజినెస్ మ్యాన్గా సస్టైనబిలిటీ ఉండాలంటే బిజినెస్లో ఫస్ట్ మనం ఏంటంటే మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి. బిజినెస్లో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, ఏమైనా కూడా ఏ రిస్క్ వచ్చినా నేను బేర్ చేస్తాను, నేను ఉంటాను అనే మైండ్ సెట్తో, స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటే బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అవుతారు. ఎందుకంటే అప్స్ డౌన్స్ కామన్ ఉంటాయి, నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి ఒక్కోసారి. అయినా కానీ అలానే ఉండాలి, ఫస్ట్ నిలబడి ఉండాలి. అలాంటి మైండ్ సెట్తో ఉన్నప్పుడు ఏంటంటే బిజినెస్ మ్యాన్గా వాళ్ళు లాంగ్ టర్మ్లో నిలబడతారు మేడం. యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఒక దగ్గరే పెట్టుకోవాలా, లేదంటే డైవర్సిఫై చేయాలా? మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలని నేను చెప్తాను బిజినెస్ మ్యాన్గా. ఒకే దగ్గర ఒకే చోట ఎప్పుడు కూడా పెట్టొద్దు. అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఒకే చోట పెట్టొద్దు. మల్టిపుల్గా పెట్టినప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవుతుంది. ఒక చోట తగ్గినా ఇంకొక చోట పెరుగుతుంది. అప్పుడు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అవుతుంటే బ్యాలెన్స్ అవుతుంటుంది. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్స్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్, ఈ 4 థింగ్స్ తీసుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్లో ఎందులో బాగుంటాయి అంటారు? నాకు తెలిసిందంటే చదువు ఉన్నా చదువు లేకపోయినా, తెలిసినా తెలియకపోయినా, నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా గుడ్డిగా బ్లైండ్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ ఉండదు. ఓకే. ఎందుకంటే క్రాష్ అయ్యే అవకాశాలు లేవు. ఒకవేళ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ పెరగకపోవచ్చు, కానీ మనం పెట్టిన అసలైతే నష్టం ఎప్పుడు కూడా ఉండదు అన్నట్టు. ఓకే. అప్రిషియేషన్ ఉంటుంది, స్తబ్దత ఉంటుంది కానీ కూలిపోవడం ఉండదు అంతే. అంటారు. మామూలుగా ఏంటంటే నెమ్మదిగా స్లోగా పెరుగుతుంది. కానీ ఈరోజు పెట్టిన 10 లక్షలు 5 లక్షలు అయితే ఇంపాసిబుల్ కాదు కదా. అది ఇంకొకటి సార్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఒక ఇన్వెస్ట్మెంట్కి మనం గ్రోత్ చూడాలి అంటే ఎన్ని సంవత్సరాలు ఆగాలంటారు? ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా గ్రోత్ చూడాలంటే 10 ఇయర్స్ ఉండాలి. 10 ఇయర్స్ వెయిట్ చేయాలి. 10 ఇయర్స్ మ్యాండేటరీ వెయిట్ చేస్తే దానికి ఒక గ్రోత్ అనేది కనిపిస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అయినా లేకపోతే రియల్ ఎస్టేట్ అయినా ఏమైనా కూడా 10 ఇయర్స్ ఉండాలి. 10 ఇయర్స్ ఉన్నప్పుడు ఏంటంటే కాంపౌండింగ్గా పెరుగుతుంది. అంటే ఒక ఎనాలిసిస్ ఎలా ఉంటుందంటే రియల్ ఎస్టేట్లో 10 ఇయర్స్ ఉంటే 5 టైమ్స్ పెరుగుతుంది. 5 టైమ్స్. చాలామంది బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకుంటారు. అవును. అసలు ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ చేసే ఆపర్చునిటీస్ ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు లేదు? బిజినెస్కి అసలు ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఎందుకంటే మార్కెటింగ్ బిజినెసే కదా. మార్కెటింగ్ బిజినెస్, మన ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం లేదు. ఓన్లీ టైం ఇన్వెస్ట్ చేయాలా, ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాలా, వాళ్ళ ఫెయిత్ ఇన్వెస్ట్ చేయాలి, అంతే. ఈ మూడే. ఓకే. ఓన్లీ డోంట్ ఇన్వెస్ట్ ద మనీ, ఓన్లీ ఇన్వెస్ట్ ద టైమ్ అండ్ ఎనర్జీ, ఫెయిత్. అది ఓన్లీ రియల్ ఎస్టేట్లో. మార్కెటింగ్ ఏదైనా చెప్తాను నేను. అంటే సేల్స్ అంటే రియల్ ఎస్టేట్ ఒకటే కాదు కదా. ఇన్సూరెన్స్ ఉంటుంది, రకరకాలు చాలా ఉన్నాయి కదా. ప్రోడక్ట్ సేల్స్ ఉంటుంది, నెట్వర్క్ ఉంటుంది, చాలా రకాలుగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే దేనికైనా కూడా కావాల్సింది ఏంటంటే ఓన్లీ టైం ఇన్వెస్ట్మెంటే. మార్కెటింగ్ అనేది జీరో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి నేను స్ట్రాంగ్గా చెప్తాను. ఎందుకంటే రిస్క్ ఉండదు కదా. రిస్క్ లేదు మనకి. ఏముంది, ఒకవేళ అవుతుంది, మనీ వస్తుంది. రిస్క్ చేయని వాడు ఎప్పుడు రస్క్ తింటూ బతుకుతాడు. ఎగ్జాక్ట్లీ మేడం, అవును. రిస్క్ చేయకపోతే మీరు అన్నట్టుగా రస్కే తినాలి అంటే. ఓకే సార్.